ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మళ్ళీ డ్రామా జూనియర్ సీజన్ 7 సాన్వి అండ్ సహృది వీళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడదాం. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు. హాయ్ సాన్వి, హాయ్ సహృది. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సాన్వి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాం. బాగున్నాం. ఓకే, ఏం చదువుతున్నారు? ఫోర్త్. ఫస్ట్ ఫస్ట్. ఓకే, ఏంటి నువ్వేనంట కదా ఈ సీజన్ 7 విన్నర్? పక్కనా? మరి మా వాళ్ళకి చెప్పేస్తాం మరి. ఇక సాన్వి ఫ్లెక్సీలు కట్టించేయండి, సాన్వి ఈసారి జూనియర్ సీజన్ 7 విన్నర్ అని చెప్పి. ఓకేనా? ఓకే. ఫ్లెక్సీలో ఏం చేస్తాం మరి అక్కడ? ఓకే. ఓకే, ఫస్ట్ స్కిట్ ఏం చేసావు? వైఫ్. వైఫ్ క్యారెక్టర్ ఎవరు, ఎలా చేసావు? ఒక డైలాగ్ చెప్పు. అదే 108 కి కాల్ చేసుకోండి, హాస్పిటల్లో బెడ్స్ బుక్ చేసుకోండి. మా ఆయన మీద చేయడానికి ఎంత ధైర్యం మీకు? వేసిన చెయ్యి ఉండదు, ఎత్తిన కాలు ఉండదు. మా ఆయన సాక్షిగా చెప్తున్నా, ఒక్కడు 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 ఉదమింగదన్న కొడకల్లాదా దండిదా. మాస్ వార్నింగ్ అయ్యా, పారిపోయి ఉంటాడు కదా. చాలా ఉంది. చాలా ఉందా? ఒకటే డైలాగ్ చెప్పావు, ఆ డైలాగ్ వారిపోవాలి వాళ్ళు జనరల్ గా అయితే. సరోది, నువ్వు నీదేంటి ఫస్ట్ స్కిట్? మోడ్రన్ పని మనిషి. ఓ, మోడ్రన్ పని మనిషి. అమ్మగారు ఏం చేశారు వల్ల? ఫాస్ట్ చేయలేదా అంటావా? అవునా? చెప్పు, ఏం చేస్తావు జనరల్ గా? వేణు అన్నది చెప్తాను డైలాగ్. వేణు అన్నతోనా? ఓకే, జడ్జి గారు. ఓకే, ఏం చేస్తా? వేణన్నా, మీ ఇంట్లో పని మంచి ఉండదంటగా, అన్ని పనులు నువ్వే చేస్తావంటగా. మొన్న మా పని మంచి యూనియన్ మీటింగ్ లో ఎవరో చెప్తే విన్నానులే. ఆయన ఇంట్లో చాకరీ చేసి బయటకు వచ్చేమో నేను మా ఆవిడకి హెల్పింగ్ చేస్తున్నా అని చెప్తావటగా. అసలు విషయం నేను చెప్పనా? మీ ఆవిడకి భయపడి చేస్తావంటగా. ఎందుకన్నా నీకు ఇంత పని బాధ? ఓ పని మంచిని ఎట్టుకోవచ్చుగా. పోనీ నేను మీ ఇంటికి వచ్చి పని చేద్దామా అంటే నీ రెమ్యునరేషన్ మొత్తం నా జీతానికే సరిపోదు. ఓ, కరెక్ట్ అయితే సరిపోదు ఆయన రెమ్యునరేషన్. సో అంటే వేనన్నతో ఆడుకుంటారు అనమాట ఈసారి. ఓకే ఓకే, అంటే బాగుంటారా? ఇప్పుడు జడ్జెస్ ఉంటారు, పైగా సీనియర్ యాక్టర్స్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. బాగా మాట్లాడతారా వాళ్ళు? పూర్ణ గారు, జయప్రద గారు, ఇంకొకరు ఎవరున్నారు? వేణు గారు. సాన్వి చెప్తారు. పూర్ణ మేడం. పూర్ణ మేడం తర్వాత ఓకే, ఓం బోం బుష్, ఇంకొకళ్ళు వస్తారు. జయప్రద గారు గుర్తున్నారా? మాట్లాడావా జయప్రద గారితో? మాట్లాడలేదా? మాట్లాడావా? ఏమని మాట్లాడావు? హాయ్ మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం, మీరు నా ఫ్యాన్ అయిపోండి మేడం అన్నవా? ఏం చేస్తావు? ఏమన్నావు? హాయ్ మేడం అన్నవా? తర్వాత హాయ్ మా, హౌ ఆర్ యు అన్నదా? ఓకే, ఇంకా వేణు అన్నతో మాట్లాడావా? నువ్వు మాట్లాడా అన్నట్లేదు, మగాడా అన్నట్టుంది. ఓకే, ఇంతకు ముందు చేశారా డ్రామా జూనియర్స్ కానీ ఇట్లా వేరే యాక్టింగ్ కి సంబంధించినవి ఏమైనా చేసావా? సరే, నువ్వు చేసావా స్కూల్లో? ప్రోగ్రామ్స్ లాంటివి చేసా. ఓ, చేసావా? అందుకేనా అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసావా? ఇక డైరెక్ట్ డ్రామా జూనియర్స్ ల్యాండ్ అయిపోయావా? నచ్చిందా ఇక్కడ? అంటే నేను ఇంతకు ముందు రవీంద్ర భారతి చదివేదాన్ని, అప్పుడు కొన్ని చేశాను. కృష్ణుడు, రాధ ఇచ్చారు, రాధలా చేశాను. చాలా ప్రోగ్రామ్స్ చేశాను రవీంద్ర భారతిలో. చేసావా? ఒక డైలాగ్ చెప్పు, రాధ డైలాగ్. అంటే డాన్స్ డైలాగ్స్ కాదు. సెంటెన్స్ కి వచ్చాను ఇప్పుడు. మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్స్ ఏం చేయలే. ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ 50 years పేపర్ ఇచ్చారు, అదేంటా అని తెలియదు నాకు అప్పటికి. సో తర్వాత మళ్ళీ నాకు వద్దని చెప్పేసాను. డాన్స్ అయితే నేను వెంటనే తీసేసుకునేది. దాన్ని డాన్స్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం నాకైతే. క్లాసికల్, నార్మల్ రెండు చేస్తా. నువ్వు?
కరాటే కరాటే చాలా జాగ్రత్తగా కరాటే ఉండాలి. స్విమ్మింగ్ రెండిట్లో ఇంకేది ఇష్టం? కరాటే హాఫ్ నేర్చుకున్నాను అంతే. రవీంద్ర భారతిలో చదువుతాను కదా, కరాటే హాఫ్ నేర్చుకున్నాను. మళ్ళీ స్కూల్ మారిపోయా కదా, సో లేదు. కానీ మళ్ళీ నేర్చుకో, మన ఫ్యూచర్ లో కావాలి. ఓకేనా? చూడు సాన్వి నేర్చుకున్నాను, అందుకే ఇప్పుడు ఇలా ఇలా అంటే లేచిపోయింది ఇది టేబుల్. ఓకే. సో మీరిద్దరు సపరేట్ సపరేట్ స్కిట్లు కదా? ఓకే. నెక్స్ట్ ఏం స్కిట్ నీది? మళ్ళీ వైఫ్. ఏంటి వైఫ్ ఫ్యాంటసీ? సాన్విని ఎందుకు వైఫ్ గా ఉంచుతున్నారు? ఉన్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి, తీసుకురండి. నాదైతే ఇప్పుడు నీకు తెలియదా? నాకు కూడా తెలియదు. ఊరికే నాదైతే ఇప్పుడు ఈవెంట్ ఫ్యామిలీ డబ్బింగ్ జాన్కి వైఫ్ క్యారెక్టర్. ఓ, ఏం చేస్తావు అందులో? దాంట్లో అందరికి డబ్బింగ్ చెప్తూ ఉంటాను. నేనైతే యాడ్స్ చెప్తూ ఉంటాను. హస్బెండ్ ఏమో సినిమాలో చెప్తూ ఉంటారు, కూతురేమో సీరియల్స్ లో చెప్తూ ఉంటారు. కొడుకు ఏం చెప్తాడు తెలియదు, చెప్పలేదు. ఫ్యామిలీ మొత్తం డబ్బింగ్ చెప్పుకుంటూ బతుకుతున్నారా? కొడుకు అయితే కొడుకు పెళ్లి చేయడానికి సింగింగ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తున్నాం. అంటే మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈవెంట్ చేస్తాం అన్నమాట. కొన్నిసార్లు మా కొడుకుని చూస్తే ఈవెంట్లు వస్తాయి. సో మధ్య మధ్యలో పాటలు అడుగుతున్నారని కొడుకిచ్చి సింగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేయడానికి. నువ్వు సాన్వి నెక్స్ట్ స్కిట్ టీమ్ ఏంటి అంటే ఏం చేస్తారు? ఒక వైఫ్ క్యారెక్టరే కదా. మీ హస్బెండ్ ఏమంటావు? ఏమండి ఏం చేస్తున్నారు, కాఫీ పెడతారా అంటావు? ఏమంటావు? గుర్తుందా? చెప్పు మరి. ఫస్ట్ సాన్వి పాట ఇందాక ప్రాక్టీస్ చేసావు కదా ఇందాక. ప్రాక్టీస్ చేసావా? అవునా? అంటే పాట ప్రాక్టీస్ చేయలేదు, మరి ఏం చేసావు? డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన. డైలాగ్స్ నువ్వు ఎట్లన్నా ప్రాక్టీస్ చేస్తావు, చెప్తావు. ప్రాక్టీస్ చేసావు కదా ఇందాక, చేసావు కదా. నువ్వు సాంగ్స్ బాగా పాడతావంట కదా. ఎందుకు అంత సాంగ్ వచ్చా? అదే సాంగ్ పాడు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నువ్వే కదా. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిడివి నువ్వే, నువ్వే కదా, నువ్వే కదా. సీతారామన ఆఖరికి నానా నువ్వు నా ప్రాణం అని సరిపోదటగా ఆ మాట. ఓ నైస్. నాన్న సాంగ్. నేనైతే సాంగ్ లో చిన్న బిట్ పాడతాను అంతే. అవునా? సరే. ఉండిపోవని ఊవిలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తిరిపే ఉక్కరే కల నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. ఓ సూపర్ సూపర్, చాలా స్పష్టంగా పాడుతున్నారు. ఈవెన్ నేను కూడా పాడా బాత్రూమ్ అని అంట అంతే. అంతే. మీరు పాడతారా బాత్రూమ్ లో? మమ్మీ స్నానం చేసి. ఓకే, మీరు పాడతారా బాత్రూమ్ లో? బాత్రూమ్ సింగర్స్ ఇలా స్టేజ్ లో పైన పాడతారు అనమాట. సెలబ్రిటీలు రా మీరు, అందుకే ఇలా పాడతారు. మమ్మల్ని చూడు, బాత్రూమ్ సెలబ్రిటీస్. బాత్రూమ్ సెలబ్రిటీ. ఓకే, చెప్పు సాన్వి, నువ్వు స్కూల్ తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఓ జాబ్. ఏ కంపెనీలో? నా కంపెనీస్ పేరు తెలియదు. నువ్వేం చేస్తావు? నేనైతే పెద్దగా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. డ్రాయింగ్ ఆర్టిస్ట్. నాకు డ్రాయింగ్ చాలా ఇష్టం. యాక్టింగ్ చేస్తూ డ్రాయింగ్ చేస్తా అంటున్నావు. ఓకే, మల్టీ టాలెంట్. కానీ నాకు స్కూల్ సెంటెన్స్ అయితే 4:30కి అయిపోతుంది. 5 నుంచి 6 దాకా ట్యూషన్, 6 నుంచి 7 దాకా క్లాసికల్ డాన్స్ క్లాస్. ఓకే, డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళవా? డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళట్లేదు, ఇంట్లో టీవీలో పెట్టుకుని డ్రాయింగ్ వేస్తుంటా, నేర్చుకుంటున్నా. ఓకే, తర్వాత వెళ్తావులే ఫ్యూచర్ లో. నువ్వేం చేస్తావు? ఇప్పుడు అక్క చెప్పింది కదా, నువ్వెలా అలా ఏం చేస్తావు? జాబ్ కాకుండా ఇంకేం చేస్తావు?
సింగర్. సింగింగ్. ఓకే. ఓకే, ఇంకా ఆర్టిస్ట్ లో డాన్సర్ అవుతా. ఏం చేస్తావు? డాన్స్ కూడా నాకు చాలా ఇష్టం. అవునా, నైస్. నువ్వు ఇప్పుడు స్కూల్ అయిపోతుంది, ఇంటికి వస్తావు, హోంవర్క్ చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు? హోంవర్క్ అయిపోతుంది, ఇంకేం చేస్తావు? కరాటే క్లాస్ పోతా. కరాటే క్లాస్కి వెళ్తావు, తర్వాత ఏం చేస్తావు? తర్వాత తిని పండుకుంటా. అంతేనా? ఎక్సైట్మెంట్ లేదబ్బా, ఇంకేమైనా కావాలి? అల్లరి చెయ్యవా? ఆడుకోవా? ఆడుకున్నా సండే. ఓన్లీ సండేనా? సండే మళ్ళీ హాలిడేస్ ఇచ్చినప్పుడు. అంతేనా? అయ్యో. నువ్వు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? నాకు అసలు ఖాళీయే లేదు కదా. 4:30 షెడ్యూల్. ఆటో దిగి ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుని మళ్ళీ వెంటనే బుక్స్ తీసుకుని వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తో డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవాలి. బ్యాగ్ తో వెళ్ళిపోతాను నేను. అంటే బ్యాగ్ లోనే డ్రెస్ పెట్టుకొని వెళ్ళిపోతావా? కాదు, మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని, అంటే డాన్స్ క్లాస్ డ్రెస్ లోనే వెళ్ళిపోతాను ట్యూషన్ కి. ట్యూషన్ తర్వాత డాన్స్ క్లాస్ అయ్యో బ్యాగ్ తో పాటు వెళ్ళిపోతాను నేనైతే. బిజీ షెడ్యూల్. తర్వాత హాలిడేస్ అయితే అల్లరి ఆడుకోవడం అన్ని అంతే. మా మమ్మీ మాత్రం చదువుకో అంటది. హాలిడేస్ లో కూడా ఏంటమ్మా ఇది అంటాను. మమ్మీ కదా. చెప్పు, నీకు ఏమి ఇష్టం ఎక్కువగా? వచ్చేస్తా. ఏం చూసావు ఈ మధ్య? ఏం మూవీస్ చూసావు? ఫ్యామిలీ స్టార్. హనుమాన్. నువ్వు? ఫ్యామిలీ స్టార్. వావ్, ఫ్యామిలీ స్టార్. గట్స్ ఉండాలి. నాకు దాంట్లో సాంగ్ ఉంటది కదా, కళ్యాణి వచ్చా వచ్చా. ఆ సాంగ్ నేను చాలా బాగా వేస్తా డాన్స్. అవునా? ఓ, డాన్స్ అది కదా చేస్తావు. నీకు ఏ సాంగ్ వేసేస్తా. లాస్ట్ లా హనుమాన్ పైన తేలుతుంది కదా, అది. ఓ, పెద్ద హనుమాన్ వస్తాడు. ఓకే, వచ్చి రామ్ రామ్ అంటారు, అదేనా? పైగా దాంట్లో అసలు నిజమైన హనుమాన్ ఎలా వచ్చాడు అది ఒకటే అర్థం కాలేదు నాకు. మాకు కూడా అర్థం కాలేదు. సినిమా చూసిన వెంటనే అదే మైండ్ సెట్ తో పడుకున్నాను నేను. అయ్యో, పడుకునేటప్పుడు కూడా కళ్ళు అదే వస్తుంది. ఎంత బాధ వచ్చింది. ఓకే, సో మీకు ఇక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీ టీమ్ లోనే, అంటే మీ టీమ్స్ కానీ, ఇప్పుడు మీ పక్కన స్కిట్స్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా? అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు భలే నవ్విస్తున్నారు, వీళ్ళు భలే ఏడిపిస్తారు అని చెప్పి అలా అంటే ఎవరిని చూడట్లే? లేకపోతే చూడడానికి టైం ఎక్కడ ఉంది, అటు ఇటు చూస్తుంటే అయితే చూడంటారు మెంటర్స్. అవునా? అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. చెప్పు సార్, వేరే వాళ్ళ స్కిట్లు చూసారా మీరు? అంటే టీవీలో హనుమాన్ ఒక అబ్బాయి చేసాడు కదా, అది భలే చేసాడు అసలు. అంటే నిజంగా చూడలేదు, టీవీలో చూసా. బాగా చేసాడు. నాన్నమ్మతో సూపర్ హీరోస్ వచ్చి బాగా చేశాడు. లౌకిక్. నీకెవరి స్కిట్ నచ్చింది నీది కాకుండా? టెన్త్ కూడా నచ్చింది. భయంతో వణికిపోతుంది. అవునా? ఎలా చెప్పు, చూపించు. ఓ, మీ హస్బెండ్ ముందరా? అయితే అయ్యో ఇలాగే వణకాల కదండి, భయపడుతున్నాను అని అన్నావు. కాదు, చలి కొనుక్కుతున్నానండి అంటది. మళ్ళీ అన్నప్పుడు భయంతో వణుకుతున్నానండి అంటది. భలే చేస్తది, కామెడీగా చేస్తది. కరెక్ట్. నాకే కాలు చాపడం ఇలా రాదు, తినకు వచ్చేసింది కాలు చాపడం. కరాటే కిడ్ కదా. కరాటే నేర్చుకుంటే ఇంతకు ముందు కాలు చాపేదాన్ని, ఇప్పుడు పోయింది నాకు. చేల మీద స్ట్రెచింగ్ చేయొచ్చు. అవునా? కాలు పైకి ఎత్తుతుంది. నన్ను చేయమని ప్రామిస్ కూడా చేశాను. నేను ఏం చెప్తాదా అని ప్రామిస్ కూడా చేస్తే కాలు పైకి ఎత్తింది, ఇలా చేయి పట్టుకుంది. ఇంకా నేను ఎలా చేయను? అయితే చాలా అల్లరి పిల్ల అయితే, మీతో ఆడుకుంటుంది కదా. ఎస్, కరెక్ట్. కూర్చుని చూడు, ఏదో బుద్ధివంతుల దానిలాగా ఇలా సైలెంట్ కూర్చుంది. సుప్పిని శుద్ధ పూసిని ఇలా కూర్చుంది. అప్పుడు కూడా ఇదే సాంగ్ పెట్టారా? ఓకే. ఎంట్రీ సాంగ్ ఏమో జరగండి జరగండి నాది. నీది జరగండి జరగండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. లాస్ట్ టైం మోడర్న్ పని మంచి చేశాను కదా. ఇప్పుడైతే కళ్యాణి కావాలి. నీ ఇంట్రెస్ట్ తో పెట్టించుకున్నావా ఈ సాంగ్? ఈ సాంగ్ కి డాన్స్ వచ్చు, నాకు ఇదే పెట్టండి అన్నావా? లేకపోతే మీదే సాంగ్ ఏదైనా చెయ్యాలంటే కుకింగ్ మట్ట పెట్టి చేస్తా. నీకు అది ఇష్టమా ఆ మూవీ? గుంటూరు కారం భలే ఉంటది. చీరాల
శ్రీలీల బాగుంటది. ఇప్పటిదాకా పాడమంటే పాడలేదు, ఇప్పుడు పాడుతుంది. కూర్చో మట్టి పెట్టి అని. ఆ కళ్యాణి వచ్చా కొంచెం ఎక్కువ వచ్చు పాట. ఓకే, అంటే మీరు అంటే మహేష్ బాబు ఇష్టమా? ఐ డోంట్ లైక్ మహేష్ బాబు. నార్మల్ గా అయితే క్యూట్ గా ఉంటాడని ఇష్టం, నాకైతే పవన్ కళ్యాణే ఇష్టం. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం? క్యూట్ గా ఉంటాడని కాదు, బాగా చేస్తాడు మా దేవుడు, నాకు ఇష్టం కూడా. దేవుడా? మరి కొబ్బరికాయ కొట్టు. పర్లేదు, 100 కొబ్బరికాయలు అయినా తింటా. కొబ్బరికాయలు కొడతా, 100 కొబ్బరికాయలు అయినా కొడతా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కదా, తెలుసా? తెలుసు. అయితే ఈసారి జూనియర్ అయిపోవాలని 100 కొబ్బరికాయలు కొడతా. జూనియర్ అయిపోవాలని 100 కొబ్బరికాయలు కొడతా. తర్వాత హీరో అయిపోవాలని ఇంకా 100 అయ్యాడు కదా ఆల్రెడీ. ఏమి ఇష్టం హీరోగా? ఏ మూవీ ఇష్టం? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ కూడా చూసావా? నీకే హీరో ఇష్టం? రామ్ చరణ్. రామ్ చరణ్ లో ఏ మూవీ ఇష్టం? ఏ మూవీ? ట్రిబుల్ ఆర్. అందులో ఏదైనా డైలాగ్ గుర్తుందా? దాంట్లో సీన్ మాత్రం ఎన్టీఆర్ మంటల్ అదే వాటర్ లో రామ్ చరణ్ మంటల్లో ఇలా పట్టుకుంటారు కదా, అది సీన్ బాగుంటది. చూసావా నువ్వు ఆ మూవీ? నచ్చిందా? చాలా ఎక్కువగా మూవీ ఉంటారు కదా ఇద్దరు హీరోలు. నాకు ఎందుకంటే డాడీ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మా డాడీ కోరిక నిన్న అంటే చేయమన్నాడు, అది కోరిక తీర్చలేకపోయాను, ఈ కోరిక తీర్చాలని ప్రాక్టీస్ చేస్తాను. ఎంత కష్టపడుతున్నావు నువ్వు డాడీ కోరికలు తీర్చడానికి? ఓకే, డాడీ అంటే ఇష్టం కదా. ఓకే, డాడీ మీ ఇద్దరికి ఇష్టం. ఓకే, మరి మమ్మీ అయితే మా డాడీ ఎందుకు ఇష్టం అంటే మా మమ్మీ కొట్టినా సరే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏం కొట్టక చిన్న పిల్ల కదా అని, అందుకని డాడీ ఇష్టం. మమ్మీ అయితే కొట్టేస్తుంది. కొడతారు మమ్మీ కొట్టకపోతే. మదర్స్ మాత్రం ఇలాగే ఉంటారు, అందుకని మదర్స్ మాకు నో ఓన్లీ ఫాదర్స్. సాన్వి చెప్తాడు. సాన్వి, ఎందుకు నీకు డాడీ ఎందుకు ఇష్టం, మమ్మీ ఎందుకు ఇష్టం లేదు? డాడీ అయితే నచ్చింది కొనిస్తాడు, మమ్మీ ఏం కొనియదు. అది ఎందుకు పెట్టావు అంటారా? నీకు ఇందాకే తిన్నావు కదా పెట్టా అంటారా మమ్మీ? డాడీ సేమ్ టు పించ్. డాడీ నచ్చినవి కొనిస్తాడు, అన్ని కొనిస్తాడు, ఏం కావాలో తీసుకో వెళ్ళి అని అంటాడు. మమ్మీ మాత్రం బయటకు వెళ్దాం రామ్మ అంటే అక్కడ 10 రూపాయలు వెళ్ళి తీసుకోపో, వెళ్ళి కొనుక్కో, నేను రాలేను, నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి అని అంటది. మీకు ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యానుకుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఉంటుంది నాకు. ఏమంటది మమ్మీ? నా పేరు ఎందుకు చెప్పావు, నేను ఇష్టం లేదు. మా ఫాదర్ కాల్ చేసి మరీ చెప్పాను, ఇందాక నీ పేరే చెప్తాను, మమ్మీ అయితే కూడా తిన్నాను, అందుకే నేను నువ్వు సపోర్ట్ చేస్తావు కాబట్టి నీ పేరే చెప్తానని చెప్పా. అవునా? వీడియో కాల్ చేసి మరీ చెప్పాను నేను. అవునా? నువ్వు చెప్పు. ఐ వాంట్ డాడీ. ఇష్టం మమ్మీ ఎందుకు ఇష్టం లేదు? ఐ వాంట్ డాడీ. ఇవ్వకే చెప్పాలి కదా, అదొక్కటేనా? నచ్చింది కొనిస్తారు కాదు. మమ్మీలు అయితే కొంచెం స్పీడ్ గా చదువు అంటారు, చదువుకోమంటారు. ఫాదర్స్ అయితే కాసేపు ఆగి చదువుకుంది కానీ పడుకో అంటారు, మమ్మల్ని సేవ్ చేస్తారు. అందుకే మదర్స్ మాత్రం సేవ్ చేయకుండా చదువుకోమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. ఎందుకు అట్లా అంటారు? ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదా? ఫాదర్ సపోర్ట్ ఉన్నారు కదా, ఎందుకు అనిపిస్తుంది? సర్లే, నీకు 10 years తర్వాత, నీకు 5 years తర్వాత తెలుస్తుంది. నాకైతే పొద్దున్న పెళ్ళి నాకు ఆడపిల్లే కావాలని చెప్తాను. నిన్న మగ పిల్లడు వద్దు. ఇప్పుడు పెళ్లిల గురించి ఎందుకులే అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? ఓకే, ఎనీవే, మీకు అంటే జడ్జెస్ ఓకే అయిపోయారు, మెంటర్స్ మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు మంచి పర్ఫామ్ చేస్తున్నారు. నాకు తెలుసు తన స్కిట్ లో వడకడము అదంతా హస్బెండ్ ని అల్లరి పెట్టింది. అది మాత్రం రాలేదు. అవును, అది రాలేదు. నెక్స్ట్ వస్తది. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మా కబీర్ సార్ అన్నమాట లేస్తున్నారు.
ఏదో ఒక టైంకి లేస్తా. ఏదో ఒక టైంకి ఎట్లా లేస్తావు? ఈ టైం హాలిడేస్ లో అయితే హాయిగా 10ంటికి లేవచ్చు, 11ంటికి లేవచ్చు అన్నాను. మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. చాలా లేట్ లేస్తా. అసలు మార్చే చూడవు అనుకుంటా నువ్వు. అవును, అసలు టైం చూడండి ఎంత అయిందా అనుకొని చూడను. ఒకవేళ నైట్ 12 అయినా సరే పడుకునిపోతాను అలాగే. అవునా? నేనైతే మా మమ్మీ అయితే పొద్దునే లేపేస్తుంది లే 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 అని. అందుకనే అయితే 8 కాకపోతే 5 అయితేనే 8 అయింది లే 5 o'clock 8 అని చెప్పేస్తారా? పోనీ 3 అయినా సరే పడుకుంటారు కదా. ఏ 9 అయింది లే 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 అని లేపేస్తారు. చదువుకోమంటారు పొద్దున్న లేచి 3 అయింది చదువుకోపో మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది అంటారు. సహృదికి పాపం బాగా అమ్మ బాగా కష్టపెడుతున్నట్టున్నారు. ఉంది ఉంది ఉంది. ఓకే, ఇంకా ఇప్పుడు మీకు ఇది నచ్చింది, నెక్స్ట్ ఇది చేస్తారు, నువ్వు యాక్టర్ అంటే డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితే అంటున్నావు. నువ్వేమైతావు పెద్దగా అయ్యాక? సింగర్. సింగర్. మళ్ళీ ఫాదర్ కూడా ఇలాగే అంటారేమో. ఫాదర్ అయితే మమ్మీ నన్ను అనుకోడు తప్పు. కొన్నిసార్లు ఫాదర్ కూడా మమ్మీకి సపోర్ట్ చేస్తారు, ఎందుకో తెలియదు. అప్పుడు నువ్వేదో సిల్లీ పని చేసి ఉంటావు, ఏదో పిచ్చి పని చేసి ఉంటావు. కాదు కాదు కాదు, నేను అసలు ఏం పనులు చేయలేదు, సైలెంట్ కూర్చున్నాను అక్కడ టీవీ చూసుకుంటున్నాను. మా ఇలా రా అంది మా మమ్మీ. వెళ్తే ఏమో పని టీవీ ఎప్పుడు చూడు టీవీ ముందే కూర్చుంటావు నువ్వు అంటే, అమ్మ డాడీ చూడు డాడీ మమ్మీ పని చేయమంటారు కాసేపు టీవీ చూసుకుని పనే లెక్క ప్రకారం. ఎందుకంటే కళ్ళు పోతాయి కదా. దూరంలో కూర్చుని అయినా చూస్తున్నాను కదా. నువ్వు దూరంకి చూడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో టీవీ పెట్టుకొని చూడు, అయినా పర్లేదు, కళ్ళు పోతాయి అంతే. ఫిక్స్ అయిపోతాను. కాదు వెంటనే టీవీ కట్టేద్దాం అనుకునేలా మమ్మీ పిలిచింది. డాడీ కానీ కాసేపు ఒక 1 minute చూసుకొని తెలిసిపోయింది మమ్మీకి. ఇంక మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళాక ఉంది. నైస్ టు టాక్ టు యూ. అండ్ మీరు కూడా ఇంకా మంచి స్కిట్లు చేయాలి, అండ్ ఖచ్చితంగా నువ్వు విన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. విన్ అవుతాం కదా. ఓకే, ఇప్పుడు ఫైనల్ మనం క్లోజ్ చేసే టైం వచ్చింది. చెప్పు, నువ్వు చెప్తావు, నువ్వు చెప్తావు డైలాగ్. మూవీ డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా? చెప్పు. బాహుబలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఉండడం వల్ల, పెద్ద పెద్ద సింహాసనాలు ఉండడం వల్ల బహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసు ఉంటే వస్తుంది, ఆ మనసు ఇక్కడ ఎవరికి లేకపోవడం సిగ్గుచెట్టు. ఛీ రాజమాత, నేను నేరస్తురాలినని నా చేతికి సంఖ్యలు వేసి సభకు లాక్కొచ్చారు. ఇదేం పద్ధతి? ఇదే మీ పద్ధతి అయితే శాసనాలు మంటలో కలపండి, న్యాయ శాసనాలు గంగలో కలపండి, రాజ్యాంగాన్ని తీసి పాత్ర వేయండి. నువ్వు చెప్పు ఒక డైలాగ్, మనం బాయ్ చెప్పుకుందాం. ఛత్రపతి చెప్పు. చెప్పు. ఆస్తే కదం ఆస్తే కదం గణపతి గజపతి అశ్వపతి ప్రజాపతి సుధన్వ లక్ష్మపతి అష్టపదాన్ దేశితాః అష్టలంక వందితః రాజనీతి దురంధరః రాజాదిరాజ్ మహారాజ్ యోగిరాజ్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై. ఓకే, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రిహార్సల్ టైంలో మాకు మంచి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాన్వి అండ్ సహృది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.